సో యస్ మనం ఇప్పుడు డైనింగ్ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ దవాబా యూనివర్సిటీలోని హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాము. సో దాంతో పాటుగా ఇక్కడ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో అనేది ప్రాక్టికల్గా చూపించడానికి వచ్చేసాను నేను డైనింగ్ దగ్గరికి. సో ఇక్కడ మన 2 తెలుగు స్టేట్స్ నుంచి వచ్చేటప్పుడు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అసలు అవైలబుల్ ఉంటుందా లేదా, సో ఫిలిపిన్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్కి మనం అడ్జస్ట్ అవ్వగలమా లేదా అనే భయం చాలా మందిలో ఉంటుంది. సో ప్రాపర్ ఫుడ్ ఉంటేనే మనం స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలం కాబట్టి సో ఇక్కడికి వచ్చే ముందు ఇవన్నీ కూడా చాలా వరకు చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో దాని గురించి తెలుసుకుందామని వచ్చేసాను. సో మనతో పాటు మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఫుడ్ యాక్చువల్లీ ఎలా ఉంటుంది నేను చెప్పడం కాదు, యాక్చువల్లీ నేను కూడా ఇక్కడ తిన్నాను ఆల్రెడీ. బట్ వీళ్ళు కూడా ఎలా ఉంది టేస్ట్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్. మీ పేరు? నా పేరు లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కడప నుంచి వస్తున్నాను. కడప, ఓకే. సో మన ఆంధ్ర అమ్మాయి అనమాట. సో మరి ఎట్లా ఉంది కడపలో మంచి స్పైసీ ఫుడ్ తిని ఇక్కడికి వచ్చావు. సో ఫిలిపిన్లో మన ఫుడ్ ఎలా ఉంది మరి? బాగుంటుంది ఫిలిప్పీన్స్ ఫుడ్ కూడా. ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ కానీ వీళ్ళు పెట్టే ఇండియన్ ఫుడ్ కానీ అన్నీ బాగుంటాయి. పొద్దున్న చేసే బ్రేక్ఫాస్ట్ కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. సో దట్ మనం కాలేజ్కి వెళ్ళినా అక్కడ కొంచెం సస్టైన్ అవ్వడానికి బాగుంటుంది. సో ఎలాంటిది బ్రేక్ఫాస్ట్ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దోశ, ఇడ్లీ, పొంగల్ అని చెప్పి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటే వేస్తారు. మరి ఒకటే వేస్తే బోర్ కొట్టకుండా. అవును, అందువల్ల కొంచెం బాగుంటుంది. ప్రతిరోజు ఒకటే తినేదానికి కట్టు లేకుండా ఇంట్లో తినేటట్టు ప్రతిరోజు ఒక్కొక్కటి తినేది బాగుంటుంది. ఓకే. సో రోజు ఒకేలాంటి టిఫిన్ కాకుండా రోజు కొంచెం మార్చి మనకు కావాల్సిన, ఎప్పుడు మనకి ఇడ్లీ దోశ ఫేవర్ కాబట్టి అలాంటివి ఇస్తారు. సో మరి లంచ్ మీల్లో ఏంటి? ఇప్పుడు ఈరోజు చికెన్ ఉంది. సో ఎప్పుడెప్పుడు వీక్లీ ఎలా పెడతారు చికెన్ ఇక్కడ? చికెన్ కూడా వీక్లీ. నాన్ వెజ్? అవును, చికెన్ నాన్ వెజ్ కూడా వీక్లీ థ్రైస్ పెడతారు. రైస్ ఉందా? సండే అయితే బిర్యానీ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ. సో పొద్దునంతా పడుకొని మధ్యాహ్నం బిర్యానీ తినడం బాగుంటుంది. ఓకే. సో సండే ఫుల్ రెస్ట్, అక్కడ మధ్యాహ్నం వరకు తీసుకొని అప్పుడు వచ్చి చక్కగా బిర్యానీ తినేసి వెళ్తారు, చికెన్ బిర్యానీ. అవును. ఓకే. సో ఫుడ్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఫుడ్ విషయంలో ప్రాబ్లం